సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్య వేదం అనేటటువంటి ఈ యొక్క ధర్మం మీద ఒక కాన్షియస్ బేస్డ్ వైబ్రెన్సీ బేస్డ్ బిల్డింగ్స్, అలాగే నగర నిర్మాణాలు, మహేష్ మహర్షి యోగి వారికి సంబంధించినటువంటి స్థాపత్య వేద సంబంధించిన సంస్థ ద్వారా ప్రపంచం మొత్తం మీద వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఈ యొక్క నాలెడ్జ్ని ప్రమోట్ చేస్తున్నారండి. అంటే వెస్ట్, మనం ఈస్ట్ అనుకుంటే వెస్ట్ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క కంట్రీస్లో చేస్తున్నారండి. సో మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో దానికి ఊతం ఇచ్చే విధంగా ఉన్నటువంటి ఒక కథ ఉపనిషత్తులోని ఒకటి అనిరోనియన్ మహతో మహియన్, అంటే స్మాలర్ దాన్ ద స్మాలెస్ట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్. మనకు కూడా అదే చెప్తాం. మనం చెప్పేది ఏంటి? దిస్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ద atomic particles. Those atomic particles are light and sound energy particles in nature. సో కంప్లీట్గా యూనివర్స్ అనేది తీసుకున్నప్పుడు కంప్లీట్గా ఈ యొక్క పార్టికల్స్తో ప్యాక్ అయిపోయి ఉన్నాయి. అటువంటి దాంట్లో ఇక దాన్ని విడదీయరా అనేది ఏదైతే ఉన్నదో అందులో ఉన్నటువంటి ఆ యొక్క డైనమిక్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా మ్యాక్రో, ద ఎంటైర్ బ్రహ్మాండం అనేది మనం తీసుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి డైనమిక్స్ రెండు సమానమే. దిస్ ఇస్ స్మాలర్, ఇంకా విడదీయరానిది, ఇంకా అది బిగ్గర్, ఇంకా అంతకంటే పెద్దది ఇంకేది ఉండదు అని మనం తీసుకునేటప్పుడు ద స్మాలెస్ట్ థింగ్ అనేది మన యొక్క హ్యూమన్ యొక్క ఆత్మ లేదా కాన్షియస్ రూపంలో అది ఉంటుంది అనమాట. సో స్థాపత్య వేదం అనేటటువంటి ఈ యొక్క నాలెడ్జ్ అనేది మనం తీసుకునేటప్పుడు వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కనెక్టింగ్ దిస్ స్మాలర్ విచ్ ఈజ్ ఆల్రెడీ నీ లోపల ఆత్మ రూపంలో ప్రతి వ్యక్తి చలించడానికి ఒక కాన్షియస్ రూపంలో చిన్నదైనటువంటి అటామిక్ పార్టికల్ మన కాన్షియస్ అనుకున్నప్పుడు దాన్ని బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్, ఈ మ్యాక్రోతో కనెక్ట్ చేయడం అనేది మనం చేస్తున్నాం. అంటే హియర్ యాక్చువల్లీ దేర్ ఆర్ 4 entities హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ సెల్ఫ్స్, అవర్ జీవాత్మ. సో సెకండ్ థింగ్ ఈజ్ ద వీఆర్ క్రియేటింగ్ ఏ బిల్డింగ్. Third thing, we are creating this building on this planet Earth. So we have to consider the planet Earth also. Finally, the cosmos, cosmic structure ఏదైతే ఉందో. సో మనము ఒక యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి దిస్ ఇండివిజువల్ ఒక బిల్డింగ్ అనే దాన్ని మనం సాధకంగా తీసుకొని ఒక ఇండివిజువల్ స్ట్రక్చర్ని మనం దాన్ని యొక్క భూమి ఈజ్ కన్సిడర్ ద గ్లోబల్ స్ట్రక్చర్. ఒక అలైన్ చేయడం ద్వారా వీఆర్ అలైనింగ్ అవర్ సెల్స్ విత్ ద కాస్మిక్ స్ట్రక్చర్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్లోబల్ స్ట్రక్చర్ ఎర్త్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బిల్డింగ్. అందువల్ల బిల్డింగ్ని ఏ రకంగా మనం క్రియేట్ చేయాలి? ఒక న్యాచురల్లో ఏదైతే ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక ఫంక్షనాలిటీ ఉందో, ఒక రిథం ఉందో, అదే రిథంతో నువ్వు ఒకసారి క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అందులో ఉండడం ద్వారా మన సోల్ అనేది యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పినప్పుడు ఏంటంటే ఈ యొక్క కాస్మిక్ స్టేటస్ ఒక ఇండివిజువల్ కలిగి ఉండడం వల్ల అతను ఒక పీస్ఫుల్గా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సంతోషంగా ఉండాలి, తనలో తన యొక్క తత్వంతో ఒక హార్మోని కలిగి ఉండాలి అనుకునేటప్పుడు ప్రతిదీ ఈ యొక్క యూనివర్స్తో హార్మోని కలిగి ఉండాలి అని చెప్తున్నాను. అంటే తను ఏదైతే ఆలోచిస్తున్నారో తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, తన చుట్టూ ఉన్న ఎలియన్స్, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద కాస్మిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. అంటే తన లోపల యొక్క కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఒక యూనివర్స్ యొక్క కాస్మిక్ స్ట్రక్చర్తో కనెక్ట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. ఈ విషయంలో మనకి స్థాపత్య వేదం అనేది ఇక్కడ ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇది ఈ లెవెల్స్ మీరు తీసుకున్నప్పుడు ఒక హ్యూమన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఈ రకంగా
ఒక యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు అతను సోల్ అనుకునేటప్పుడు వాట్ వీఆర్ క్రియేటింగ్ హియర్, ఒక ఇండివిజువల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాం స్థాపత్యవేద చెప్పినటువంటి న్యాచురల్ లాస్తో. ఈ యొక్క ఇండివిజువల్ స్ట్రక్చర్లో తను ఉండడం ద్వారా, సో ఈ యొక్క స్ట్రక్చర్ దేనికి అలైన్ చేస్తున్నాం మనం, గ్లోబల్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ ఎర్త్, దానికి కనెక్ట్ చేయాలి. వై? బికాస్ దిస్ గ్లోబల్ స్ట్రక్చర్ ఎర్త్ ఈజ్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ ద కాస్మిక్ స్ట్రక్చర్. మనం ఇక్కడ ఏం చేయాలి, మన సింపుల్గా మన ఇండివిజువల్ కాస్మిక్ స్ట్రక్చర్తో అలైన్ అవ్వాలి అనుకునేటప్పుడు ఒక ఇంటిని భూమి మీద అలైన్ చేసి కట్టించాలి. సో ఆ అలైన్మెంట్ అనేది ఇక్కడ మనకి దిక్కులకు సరిపెట్టి కట్టండి అని చెప్పడం. సో ఇది అలైన్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఎర్త్ ఎనర్జీస్ ఎగ్జార్ట్ చేస్తుంది, అదేవిధంగా ఒక సోలార్ సంబంధించినటువంటి స్టెల్లార్ ఎనర్జీస్ అనేవన్నిటిని ఈ యొక్క భూమి మీద దిక్కులు కట్టుకోవడం ద్వారా మనము ఆ యొక్క గ్రిడ్ లైన్స్ ద్వారా, అంటే మనం అక్షాంశాలు రేఖాంశాలు అనే ఊహా చిత్రాలు ఏవైతే అనుకుంటున్నామో సేమ్ అదే రకమైనటువంటి ఒక గ్రిడ్ స్ట్రక్చర్ అనేది భూమి ఉపరితలం మీద ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే కాస్మోస్తో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు దిక్కులకు సరిపెట్టి కట్టమని చెప్పారు. ఇంత గొప్ప అర్థం ఉందన్నమాట ఇందులో. సో ఇక్కడ స్థాపత్యవేద అనేది ఏంటి, ఇక్కడ ఇది ఒక కాస్మిక్ నాలెడ్జ్, ఒక న్యాచురల్ లాకి సంబంధించినటువంటి ఒక ఆస్పెక్ట్. ఇదేం చేస్తుంది, మనం కట్టేటటువంటి బిల్డింగ్స్లో ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క సోల్స్ మీద పనిచేస్తుంది. అతను ఏ రకమైన ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు, ఎక్కడికి మూవ్ అవుతున్నాడు, ప్రతిదీ ఒక కాస్మిక్ హార్మోనీ అనేది అక్కడ సెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ స్థాపత్యవేద ధర్మం ప్రకారం కట్టాలి. యూనివర్స్ అనేది తీసుకున్నప్పుడు ఇది ఒక ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని అనుకునేటప్పుడు ద ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండివిజువల్ని మనం ట్యూన్ చేయాలన్నమాట. ఆ యొక్క స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ ఆఫ్ ద ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ని చేస్తూ ఒక హార్మోనీ అనేది, ఒక స్టెబిలిటీ అనేది అతనిలోను సొసైటీలోను క్రియేట్ చేయాలి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ వాస్తు శాస్త్రంలో ఎవ్రీథింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ఇండివిజువల్ హూ స్టేట్ ఇన్ దట్ బిల్డ్ స్పేస్. అతని యొక్క సోల్ ఏంటి, అతని యొక్క ఆర్డర్ ఏంటి, దాన్ని మనం ఒక నక్షత్ర బలం కింద చూస్తాం, అదొక వేవ్ లెంత్. సో ఓవరాల్గా ఏంటంటే వాస్తు స్థాపత్యవేద నాలెడ్జ్ అనేది అర్థం ఏంటంటే న్యాచురల్ లాకి అనుకూలంగా మన యొక్క బిల్డింగ్ని, ఒక బిల్డ్ స్పేస్ని, మన చుట్టూ ఉన్న సొసైటీని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్పడంలో దీని అర్థం అన్నమాట. సో ఇట్స్ నాట్ సూపర్స్టియస్, వాస్తు అనేది సూపర్స్టియస్ కాదండి. మనం ప్రకృతి లయతో మన యొక్క లయ అనేది ఒకదానికొకటి కనెక్ట్ అవ్వాలి. దానికి సాధకంగా కన్స్ట్రక్షన్ అనేది తీసుకొని దాన్ని భూమి మీద ఒక అలైన్మెంట్ చేయడం ద్వారా మనము మన ఇండివిజువల్ అనేది ఒక కాస్మిక్ స్ట్రక్చర్తో అలైన్ అయి ఉండడం అనేది, తద్వారా మనిషి స్పిరిచువల్లీ హ్యాపీగా ఉంటాడు. అదే మన యొక్క వాస్తుశాస్త్ర పరమార్థం అని చెప్పి ఇక్కడ మన నాలెడ్జ్ చెప్తున్నాం.